మీనన్ తన వ్యక్తిని కౌశికి వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. ఇక ఆ అమ్మాయి రాగానే కౌశికి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే బ్యూటీ పార్లర్ నుంచి వచ్చాను మేడం, నిషిక గారు పిలిచారు అని చెప్పేసరికి అవునా అని కౌశికి అంటూ ఉంటుంది. ఇంతలో నిషి అక్కడికి వచ్చి ఆ బ్యూటీ పార్లర్ అమ్మాయిని తన గదిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళగానే సర్వీస్ స్టార్ట్ చేయమని నిషి చెప్పగానే ఆ అమ్మాయి ఇక ఒక కవర్ తీసుకొని నిషి మొహానికి వేసి ఇక ఊపిరాడకుండా చంపాలని ట్రై చేస్తూ ఉంటే నిషిక తనని తోసేసి బెడ్ మీద పడిపోతూ ఉంటుంది. ఇక మీనన్ ఇలా అనుకుంటూ ఉంటాడు, యువరాజ్ నేను చెప్పిన పని నువ్వు చేయను అన్నావు కదా, ఇప్పుడు చూడు నీ భార్య చావుతో అయినా సరే ఈ మీనన్ అంటే ఏంటో నీకు భయం కనిపిస్తుంది, నేను చెప్పిన మాట వినకపోతే ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయి నిషిపై చేయి చేసుకుంటుంది. అలా కొట్టేసరికి నిషిక బెడ్ మీద పడిపోతూ ఉంటుంది. ఇద్దరి మధ్య కూడా గొడవ జరుగుతూ ఉంటుంది. ఇంతలో దాత్రి అటుగా వస్తూ ఇదేంటి నిషి గదిలో నుంచి శబ్దాలు వస్తున్నాయి, యువరాజ్ నిషి గొడవ పడుతున్నారా అని అనుకుంటూ అయినా కానీ యువరాజ్ వదిన గదిలో ఉన్నాడు కదా అని అనుకుంటూ ఏం జరుగుతుందా అని చూద్దామని దాత్రి ఇక విండో దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి పిల్లో తీసుకొని ఇక నిషికని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాత్రి విండోల నుంచి అదంతా చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మరి దాత్రి నిషి ప్రాణాలను కాపాడుతుందా, మీనన్ మనిషిని పట్టుకుంటుందా, ఏం జరుగుతుందో చూద్దాం.